ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. కట్నవాడిగేవాడు గడిత. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో ఎఫ్ఐఆర్ నమోదైంది. సో వీణ చెప్పిన మాటల్ని సుమోటోగా తీసుకున్న పోలీసులు వెంటనే ఆయనపై 4 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సో త్రిసభ్య కమిటీ ముందు ఆయన విచారణకు హాజరయ్యారు. ఆయన చెప్పాల్సింది చెప్పారు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేశారు. అండ్ ఇటుపక్క ఈవిడ వీణాను కూడా పిలిచారు, కానీ ఆవిడ వెళ్ళలేదు. కానీ హైదరాబాద్లో ఉండి ఆవిడ ప్రెస్ మీట్లు పెడతా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఒక రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే మీద ఎఫ్ఐఆర్ నమోదవటం మామూలు విషయం కాదు. అసలు ఎక్కడి దాకా వెళ్తుంది, నిలబడే అవకాశం ఉందా కేసు? మాట్లాడదాం. మనతో పాటు మన స్టూడియోలో జాయిన్ అయ్యారు శేఖర్ భాష గారు. నమస్కారం అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుముటో కాదు, ఆవిడ కంప్లైంట్ ఇచ్చి చాలాసార్లు తిరిగారు. సో తర్వాత అంటే మన నేషనల్ హెచ్ఆర్సీ మన ఇండియాలో ఆడపిల్లని ఇబ్బంది పెడతారంటే వెంటనే సుమోటో తీసుకుంటారు. సుముటో కాదు, సుముటో కాదు. ఆవిడ వెళ్ళి కేసు పోలీస్ స్టేషన్లో ఇచ్చినా తీసుకోలేదు. తర్వాత హైయర్ అథారిటీ ఎస్పీకి లేకపోతే ఇంకా పైన వాళ్ళకి కూడా ఎస్కలేట్ చేసింది, అయినా కూడా తీసుకోలేదు. ఫైనల్గా మన ఆజాద్ గారిని సంప్రదిస్తే ఆయన మొత్తానికి ఆజాద్ గారిని సంప్రదించినట్టు అదే లాయర్ ఆయన. ఓకే ఓకే, వీణా గారి లాయర్ ఆయన నందిని పందిని చేయగలడు, తిమ్మిని బమ్మిని చేయగలరు లాయర్ ఆయన. ఏమన్నా చేయగలరు ఆయన. మరి ఏం రాశారో కంప్లైంట్లో మొత్తానికి. అంటే బేసికలీ కంప్లైంట్ ఎందుకు తీసుకోరు అంటే, ఒకటి రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఇంకోటని కాదు. మామూలుగా జనరల్గా అమ్మాయి వెళ్ళిస్తే కంప్లైంట్ తీసుకోవాలి. కానీ అమ్మాయి హిస్టరీ ఆల్రెడీ ఇటువంటివి ఉన్నాయి, రిపీట్ అఫెండర్ ఈవిడ అని తెలిస్తే జనరల్గా తీసుకోరు. ఇప్పుడు లావణ్య లాంటి వాళ్ళు వెళ్ళి ఇదిగో వాడు ఇది అని చెప్పి పెడితే ఫస్ట్ ఆలోచిస్తారు. ఆవిడ ఆల్రెడీ ఇట్లా అందరి మీద కేసులు పెడతా పోతూ ఉంటుంది కదా, ఈవిడ చెప్పే దాంట్లో నిజం ఉందా లేదా ఆలోచిస్తారు. అదే మామూలుగా ఒక కొత్త అమ్మాయి వెళ్ళి ఎటువంటి బ్యాక్ రికార్డ్ లేకుండా వెళ్ళి పెట్టేసింది అనుకో. సో ఒక డ్రగ్ పెడ్లరో లేకపోతే ఒక రిపీట్ అఫెండరో ఊరికే హనీ ట్రాపరో అని బయట అందరికీ తెలిసిపోయి అటువంటి వాళ్ళు వచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు అన్యాయం జరిగింది నా కేసు పెట్టండి అంటే ఇంకెవరికి స్కెచ్ చేసేవమ్మా అనే కొనలో చూస్తారు తప్ప ఊరికే చట్టం ఉంది కదా లేకపోతే అని చెప్పి పెట్టారు. జనరల్ పోలీస్ పాలసీ అది. ఇనిషియల్గా అమాయకమైన మహిళ అనుకుని డైరెక్ట్గా వెళ్ళిందంటే ఖచ్చితంగా పెడతారు, కొంచెం ప్రైమా ఫేస్ చూపిస్తే చాలు. కానీ ఇక్కడ మనందరికీ తెలియని విషయం ఏంటంటే ఈవిడ గతం. ఈవిడ ఇంతకుముందు ఇలాగే పోలీస్ సిస్టమ్ని ఏమైనా వాడిందా? ఆవిడకి ఇంతకుముందు నా అఫైర్స్ గురించి నేను మాట్లాడట్లా, ఆవిడకి ఇంతకుముందు నా భర్తల గురించి కూడా నేను మాట్లాడట్లా. కేవలం ఆవిడ పోలీస్ స్టేషన్ని లాని అబ్యూజ్ చేసిందా మిస్యూజ్ చేసిందా అనే కోణంలో మనం చూడాలి. ఇప్పుడు ఆవిడ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఏంటి కంప్లైంట్? ఈయన నన్ను పెళ్లి చేసుకుంటారని మోసం చేశాడు. 2025-26 వచ్చిన సుప్రీంకోర్టు తీర్పులు ఏం చెప్తున్నాయంటే, ఆల్రెడీ ఒక పెళ్ళైన మహిళని ఇంకొకటి పెళ్లి చేసుకుంటా అని చెప్తే నన్ను మోసం చేశాడని ఈవిడ అనడం మీరు నమ్మడం అనేది విచిత్రంగా ఉంది. ఇది కేవలం ఎక్స్ట్రాక్షన్ కోసం చేస్తున్న కోణంలోనే చూసి ఎఫ్ఐఆర్లు చాలా క్వాష్ చేసి పంపించేశారు పెద్ద పెద్ద హైకోర్టులోను సుప్రీంకోర్టులో కూడా. సో ఇది నిలబడదు, ఆ సెక్షన్ నిలబడదు. ఆ సెక్షన్ ఏంటి అంటే BN 69 కిందకు వస్తుంది. సార్ ఇప్పుడు ఈ నిలబడదన్న విషయం సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ ఈ వీణాగర్ లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన తెలియదు అంటారా? తెలుసు. సో అదే అంటున్నా, ఆ సెక్షన్ నిలబడదు, వేరే సెక్షన్. అందుకనే ఈ మార్గం ఎంచుకున్నారు, ఇది మిస్క్యారేజ్. ఓకే. సో ఇప్పుడు మీరు గమనిస్తే ఈ మన కోడూరు ఎమ్మెల్యే మీద పెట్టిన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దాంట్లో మెయిన్గా ఉన్న సెక్షన్లు 88, BNS 88. BNS 88 అంటే ఏంటి? మిస్క్యారేజ్ అంటే కన్సెంచువల్గా మిస్క్యారేజ్ చేసుకున్నా కూడా ఒక రెక్లెస్నెస్ తోటైనా సరే, లేకపోతే ఒక కోయర్షన్ అంటే ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఏదో రకంగా ఆ అమ్మాయితో కడుపు తీర్చుకునే విధంగా అవతల వ్యక్తి ప్రవర్తించిన, లేకపోతే ఆ అమ్మాయి చేసినా సరే ఇద్దరికి వర్తిస్తుంది. ఈ BNS 88 అనేది డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్, కత్తికి 2 పక్కల పదును ఉంటుంది. లేడీస్ని కూడా శిక్షిస్తారు ఇదే సెక్షన్ తోటి. వాళ్ళైనా సరే ఇలా చేయకూడదు. అబార్షన్ చేయించుకోవడం అనేది లీగల్గా చేయించుకోవాలి తప్ప ఇల్లీగల్ మెథడ్స్లో చేయించుకోవడం అది కూడా వేరే పర్పస్. ఇప్పుడు చచ్చిపోతాను ఇది కనుక వస్తే అనుకుంటే అది వేరు. అలా కాకుండా జస్ట్ ఫర్ అదర్ బెనిఫిట్స్ నువ్వు ఇది చేసావంటే అది కూడా ఆడదానికి శిక్ష పడుతుంది, మగాడికి శిక్ష పడుతుంది. కాకపోతే ఇక్కడ నువ్వు ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే దీంట్లో ఆయన నీ చేత బలవంతంగా తీపించుకునేట్టు చేశాడా అంటే నువ్వు ఏదైనా మెసేజ్లు కానీ లేకపోతే ఆయన నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళినో కానీ మీ ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ కానీ చూపించాల్సి ఉంటుంది. బట్ స్టిల్ అవి ఏమీ లేకుండా కూడా, సాక్ష్యాలు ఏమీ లేకుండా కూడా ప్రైమా ఫేస్ ఇదిగో మేము ఇద్దరం కలిసి ఉన్నాం, ఇదిగో ఇద్దరికి మధ్య రొమాంటిక్ వీడియోస్ అని చూపించినప్పట్లో కొత్త ప్రైమా ఫేస్ ఏర్పడింది. ఇది జరుగుంటుందా సరే మిగతాది పోలీసులు తేల్చండి. ఎఫ్ఐఆర్ పెట్టినంత మాత్రాన వాళ్ళు ఇది నమ్ముతున్నట్టు కాదు. ఇద్దరికి సంబంధం ఉంది, మిగతా సాక్ష్యాలు ఐఓ సేకరించాలి.
ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఉన్న ఆయన చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే ఈవిడ ఇంతకుముందు మనందరి ముందు వచ్చి చెప్తున్నట్టుగా పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి నమ్మించి నన్ను వాడుకున్నాడు అనే కోణంలో పెట్టిన సెక్షన్ కాదు, గుర్తుపెట్టుకోవాల్సింది పాయింట్ నెంబర్ 1. అలాగే అత్యాచారం చేశాడు నన్ను కార్లో తీసుకెళ్ళి, రాత్రి 10 గంటలకు ఆయన పిలిస్తే నేనే వెళ్ళి ఎక్కడికో ఆయన వద్దని చెప్దామని వెళ్తే ఆయన నన్ను అత్యాచారం చేశాడు. ఈ 2 కోణాలు కూడా దాంట్లో లేవు. 60 BNS 63 అంటే అత్యాచారం, 69 ఇలా పెళ్లి చేసుకుంటాను ప్రామిస్ చేసి, ఈ 2 సెక్షన్లో అక్కడ పెట్టాల, ఒకటే పెట్టారు. అదేంటంటే మిస్క్యారేజ్. ఇదేంటంటే కన్సెన్షువల్గా ఇద్దరు కలిసి ఒక రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉండి అక్రమ సంబంధం ఏదన్నాను ఎఫ్ఐఆర్లో ఉన్నారు, ఇద్దరు ఇష్టపూర్వకంగా ఉన్నారని మనకు అర్థమవుతుంది. ఈ వీడియోల ద్వారా అదే కదా అర్థమవుతుంది. ఇవి చూపించిన 500 వీడియోలో లేకపోతే ఎన్ని వీడియోలో అన్నిట్లో ఏమర్థమవుతుంది, ఇద్దరు ఇష్టపూర్వకంగానే ఉన్నారని, ఈయన బలవంతంగా ఏదో బెదిరి చేసినట్లేదు. కాబట్టి పోలీసులు ఎక్కడ కూడా కలిసి ఉన్నారు ఇష్టపూర్వకంగానే అనేది నమోదైన క్రమంలో అక్కడ అత్యాచారం లేదు. అలాగే పెళ్లి చేసుకుంటాను ప్రామిస్ పెళ్ళైన అమ్మాయికి వర్తించదు. కాబట్టి ఈ 2 సెక్షన్లు రాలా 88 మాత్రం వచ్చింది. ఎందుకంటే అబార్షన్లు అయినాయి అని చెప్పి చెప్పడం వల్ల. ఇప్పుడు అబార్షన్లు అయినాయి అని ఈవిడ అది ఈయన వల్లే అయినాయి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అబార్షన్లో పాయింట్ అన్న, ఆ 15 నెలల్లో 5 అబార్షన్లు పాసిబిలిటీ అవుతుందా? 18 నెలలు 1.5 సంవత్సరం కదా, పాసిబిలిటీ ఉంది, పెద్ద ఎంతేం లేదు దాంట్లో. అంటే ఇవాళ రేపు ఒక అమ్మాయి అబ్బాయి కలవాలంటే ఐవీఎఫ్ నెట్ని అప్రోచ్ అవుతున్నారు కంటిన్యూస్గా. ఐవీఎఫ్లు ఏమిటి? ఐవీఎఫ్లు అన్ని పిల్లలు పుట్టకపోతే అదే పుడుతూ వద్దంటే పుడుతున్నారంటే నీకు సరే ఓకే, ఆవిడ హెల్త్ కండిషన్ బాగుంది అనుకుందాం, మరి కరెక్ట్గా 18 నెలలు 5 సార్లు ఎలా అవుద్ది? ఇప్పుడు సపోజ్ ఒక అబార్షన్ ఎంచుకొని లెక్కేసుకో, 1-2 3 నెలలకి ఒకటి అనుకో, 3వ నెలకి కదా తెలిసేది వ్యాక్, 3 నెలలకు ఒకటి, ఒక అది 5 మూళ్ళ 15, 5 మూళ్ళ 15. బయాలజీ అంతా మనం మాట్లాడదు, నువ్వు ఒక గైనకాలజిస్ట్ని కూర్చోబెట్టి మాట్లాడు, అది నేను మాట్లాడడానికి కూడా పెద్ద విషయం ఏం కాదు. మనకు తెలిసింది జాగ్రత్త మాట్లాడలేదు. అది 6 నెలల్లో అదే 1.5 సంవత్సరంలో 5 అబార్షన్లు పెద్ద వింతేం కాదు. ఓకే, బ్యాక్ టు బ్యాక్ అబార్షన్లు అంటే 2 రకాలు. ఒకటి నీకు హాస్పిటల్లో తీసుకెళ్ళి అలా చేశారా, లేకపోతే నువ్వు ట్యాబ్లెట్ వేసుకున్నావా? ఆవిడేం చెప్తుంది, హాస్పిటల్కి వెళ్ళేది కాదు, నేను ట్యాబ్లెట్ కొనుక్కొని వేసుకున్నాను అంది. ట్యాబ్లెట్లు వేసుకునే అవి ఒక నెల దాటిన 2 నెలల మధ్యలో కూడా అవుతాయి. 2వ నెల దాటక ముందే 40 రోజులకి 50 రోజులకి మధ్యలో ఇవి ట్యాబ్లెట్ వేసుకుంటే అంతవరకు ట్యాబ్లెట్లు పనిచేస్తాయి. ఒక 2 months వరకు, 2 months లోపలే, 2 months కూడా కాదు, 2 months లోపలే పనిచేస్తాయి. ఇక్కడ ఒకవేళ రెండు విషయాలు మనం చూడాల్సింది కూడా. ఒకటి, నిజంగానే జరిగిందా, లేదు ఈవిడే డ్రామాలు ఆడుతుందా. ఓకే, సో ఒకవేళ నిజంగా జరిగితే, ఏది ఆవిడకి ప్రెగ్నెన్సీ అనేది నిజంగా రావడం అనేది జరిగితే, అప్పుడు ఇంకో కోణం ఏంటి, నిజంగా ఈవిడే వెళ్ళి తీపించుకుందా, లేకపోతే ఆయన ఫోర్స్ చేసి తీపిచ్చాడా. ఓకే, సో ఫస్ట్ ఈ కోణం చూద్దాం. ఆవిడకి నిజంగానే వచ్చిందని చెప్పి నమ్ముదాం, ఆవిడ చెప్పిన మాట నమ్ముదాం. ఫస్ట్ ఆవిడకి వచ్చింది అనుకుందాం. వస్తే ఇప్పుడు ఇద్దరిలో రావడానికి కారణం ఎవరు? ఇద్దరు. మళ్ళీ ఇప్పుడు ఆమె ఏముంటది, తండ్రిని చేసింది అంటది కదా. అందుకనే ఎందుకంటే ఒకవేళ ఈయన బలవంతంగా ఈవిడి చేత అబార్షన్లు చేయించాలని ఇంటెన్షన్ ఏమన్నా ఉంటుందా? ఉండదు. ఏదో సుఖం కోసం న్యాచురల్గా ఉండాలి అనే కోరిక ఉండుండొచ్చు. అది ఈయనకైనా ఉండుండొచ్చు, ఆవిడకైనా ఉండుండొచ్చు. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? ఇద్దరికేమో ప్రొటెక్షన్ వాడతాను అని ఈయనన్నా కూడా వద్దు నాకు అలాంటిది ఇష్టం లేదు, నువ్వు నార్మల్గానే ఉంటే బాగుంటుందని ఆవిడైనా ఉండొచ్చు, లేకపోతే ఈయన నాకు ఇట్లాగే ఇష్టం అని చెప్పి ఈయన ఉండొచ్చు. ఇది జనరల్గా జరిగే విషయం, ఇద్దరిలో ఎవరికైనా ఉండొచ్చు. ఇది ఒక కోణం. ఇలా కాకుండా సరే మొత్తానికి ఏదో అలాగే నార్మల్గా కలిసినప్పుడు జరిగింది. సరే ఈయనంటే రెక్లెస్నెస్ అనుకుందాం. మరి ఈవిడ ఇప్పుడు ప్రొటెక్షన్ ఇద్దరు తీసుకోవచ్చు, మగాడు తీసుకోవచ్చు, ఆడవాళ్ళు తీసుకోవచ్చు. మగాళ్ళు అయితే తెలుసు అందరికీ, ఆడవాళ్ళు అయితే అవేవో బర్త్ కంట్రోల్ పిల్స్ ఉంటాయి. ఇప్పుడు 1.5 సంవత్సరం వయసు ఉన్న కొడుకున్నాడు నీకు ఆయన కలిసినప్పుడు, అంటే ఇంకా వాడు పాలు తాగే పసిపిల్లాడాడు. అటువంటి పిల్లాడిని పట్టుకొని ఏ తల్లి అయినా సరే అబార్షన్ రిస్క్ చేస్తుందా? అది కూడా నువ్వు ఒక చదువుకున్న మహిళవి, గవర్నమెంట్ ఉద్యోగం, నీకు ఆల్రెడీ ఈ గైనిక్ ప్రొసీజర్స్ అన్నీ తెలిసిన మహిళ, నువ్వు
అంత ఈజీగా నీ ఆరోగ్యాన్ని లేకపోతే నీ పిల్లాడిని దృష్టిలో పెట్టుకొని అంత ముందుకు వెళ్తావా? అది జరిగింది అంటే సరే ఒక్కసారి అనుకుందాం, పోయి ఒకసారి జరిగింది, మరి రెండోసారి జరుగుతుందని తెలుసు కదా, తెలిసినప్పుడు అప్పుడైనా సరే సరే ఆయన జాగ్రత్తలు తీసుకోలేదు అనుకుందాం, ఆయనదే తప్పు అనుకుందాం. కానీ ఇక్కడ తప్పేంటి? ఇంటెన్షన్ ఏంటి? ఈవిడికి బలవంతంగా ప్రెగ్నెన్సీలు తెప్పించాలనేది ఆయన ఇంటెన్షన్ కాదు. న్యాచురల్ సుఖంగా కావాలనుకున్నాడు, వితౌట్ ప్రొటెక్షన్ న్యాచురల్గా కావాలనుకున్నాడు ఆయన. అది ఆయన రెక్లెస్నెస్ వల్ల ఈవిడికి వచ్చింది అనుకుందాం. అప్పుడు ఏమైంది? రెండోసారి ఈవిడికి ఉండాలి కదా, ఇలా వస్తుంది అని తెలిసినప్పుడు మూడోసారి, నాలుగోసారి, ప్రతిసారి వస్తుంది. అది కూడా నువ్వు ఒక చదువుకున్న ఎడ్యుకేటెడ్ మెడికల్ ప్రొసీజర్స్ అన్నీ తెలిసిన ఒక తల్లివి నువ్వు. నాకు తెలియదు అతను చేస్తున్నాడంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ అది. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు అయినా సరే ఆవిడ చెప్పింది నమ్మదాం. ఇక్కడ నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే నీ చదువుకి నీకు ఆల్రెడీ పిల్లోడు పుట్టిన దీనికి నువ్వు చేయవు. ఏ మహిళ చేయదు నార్మల్గా. సరే నువ్వు చేసావు అనుకున్నావు. ఎందుకు చేసావు? ఎమ్మెల్యేని గ్రిప్లో పెట్టుకోవడానికి. అది పక్కన పెడతాం, దాని తర్వాత వద్దాం. సరే, ఇప్పుడు ఒకవేళ అది కూడా కాదు, పాపం అమాయకంగానే ఉడికొచ్చేసింది అనుకుందాం. అమాయకత్వంతోనే తెచ్చుకుంది అనుకుందాం. ఏమి తెలియదు పాపం, 18 ఏళ్ల పిల్ల. ఈవిడికి అసలు ఇవేమి తెలియవు. ఏది బయట బర్త్ కంట్రోల్ పిల్స్ ఉంటాయని తెలియదు, ఆయన ప్రొటెక్షన్ వాడకపోతే ప్రెగ్నెన్సీ వస్తుందని తెలియని ఒక అమాయకరమైన అమ్మాయి అనుకుందాం పాపం. ఇప్పుడు ఇటువంటి అమ్మాయికి వచ్చింది. వచ్చినప్పుడు ఈవిడ తీపించుకుంటుందా, ఆయన తీయమంటాడా? ఇద్దరిలో ఏది న్యాయం చూద్దాం. ఓకే, ఈవిడేం చెప్తే ఆయన తీపించుకున్నాడని చెప్పారు, తీపించుకోమని బలవంతం చేశాడని చెప్పారు. నిజంగా ఒక మహిళ పెళ్ళయి కొడుకుండి భర్తతో విడాకులు కాకుండా ఒక బిడ్డని వేరే వాడితో కన్నానని చెప్పుకోవడానికి ప్రపంచానికి ఏ మహిళ అయినా సరే ధైర్యం చేస్తుందా? అలాంటప్పుడు ఆ మహిళ ఏం చేస్తుంది? తనంతటికి తానే వెళ్ళి అబార్షన్ చేయించుకుంటారు. ఎవడో చెప్పాల్సిన పని లేదు. సరే, నాకు ప్రపంచంతో పని లేదు, ప్రపంచం ఏమనుకుంటే నాకేంటి, మా ఆయన ఏమనుకుంటే నాకేంటి, రేపు నా కొడుకు ఏమనుకుంటే నాకేంటి, ఇదిగో నువ్వు ఆయనకి పుట్టావురా, వీడు ఈయనకి పుట్టాడురా అని చెప్పుకునేంత ధైర్యంగా నేను పెంచుతాను అన్నంత ధైర్యం ఆవిడకు ఉందనుకుందాం. పోని సరే, అది కూడా ఓకే. ఇప్పుడు అలా ఆవిడే ముందుకు వెళ్ళాలనుకుందాం. కానీ అయినా సరే గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళకి ఒక రిస్క్ ఏంటంటే, భర్తతో ఉంటూ అక్రమ సంబంధం ద్వారా నువ్వు కనుక సంతానం కన్నా ఇట్లాంటివి జరిగితే నీ క్యారెక్టర్ బ్యాడ్, కాండక్ట్ బ్యాడ్ అని కనుక వచ్చిందంటే ఉద్యోగం పోద్ది. సో ఉద్యోగం పోద్ది అనే భయంతో అయినా సరే నువ్వు నీ అంతటికి నువ్వే వెళ్ళి అబార్షన్ చేయించుకునే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నీకెక్కువ ఛాన్స్ ఉంది. ఆయన చెప్పడం కానీ ఆయన చెప్పలేదు, వదిలేశాడు, నువ్వు కను అని ఆయన బలవంతం చేసినా కూడా నువ్వే వెళ్ళి నీ అంతటి నువ్వుగా అబార్షన్ చేయించుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఒకటి, సమాజం దృష్ట్యా నీకు ఆల్రెడీ పెళ్ళి పిల్లలు ఉన్న దృష్ట్యా వేరే వాడితో నేను పెట్టాను కానీ అని ఏ మొహం పెట్టుకొని చెప్పు ఉంటుంది ఆడదని చెప్పు. కాబట్టి ఆవిడ వెళ్ళి చేయించుకునే ఛాన్స్ ఉంది. రెండోది, ఆవిడ ఉద్యోగం పోయే ప్రమాదం ఉంది కదా. సో ఈవిడికే ఎక్కువ ఛాన్స్ ఉంది ఆవిడంతరికి ఆవిడగా వెళ్ళి చేయించుకునేది. కానీ ఆయన చేయించుకోమని చెప్పమన్నాడు. ఎందుకంటే నెపం అంతా ఆయన మీదకి నెట్టడానికి ఎందుకు ప్రయత్నం చేస్తుంది? 500 వీడియోలు ఎందుకున్నాయి అసలు? ఎందులో కాన్సెప్ట్ ఏంటన్నా అంటే ప్రతిసారి ఆయన ఫోన్ చేసిన ప్రతిసారి రికార్డ్ చేసుకుంటూ ఉంది. ఆవిడ ప్రతి ప్రెస్ మీట్లో నా దగ్గర 100 వీడియోలు ఉన్నాయి మెన్షన్ చేస్తుంది, ట్యాప్ ఒక వీడియో రిలీజ్ చేస్తుంది, ప్రెస్ మీట్ పెడుతుంది. సో ఇవంతా కూడా వాంటెడ్గానే చాలా క్లియర్ కట్గా. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఈవిడ ఇంతకుముందు మీరు ఫస్ట్ అసలు చూడాల్సిన కోణం ఏంటంటే, ఆవిడ హ్యాండ్ ఇక్కడ భవానీ అని ఒక టాటూ ఉంటుంది. టాటూ తెలుసా? చూసారా మీరు? చూడలేదు. అంటే మొత్తం ఆవిడ స్లీవ్ వేసుకుంటుంది. భవానీ అని ఒక టాటూ ఉంటుంది. ఏంటి ఆ టాటూ? చెప్పుకో చూద్దాం. మేబీ టాటూ వేసుకుంటే బాయ్ ఫ్రెండ్ లేదా భర్త అయి ఉండాలి. సరే, భర్త పేరు మున్రెడ్డే. భర్త పేరు మున్రెడ్డి, నాగమోహన్ రెడ్డి. మరి భవానీ అంటే మేబీ ఫస్ట్ భర్త పేరు భవానీ శంకర్ ఏదో ఉంది.
ఆయన పేరు. అయితే ఆయన అంత ప్రేమించిందా, అంత ఇచ్చేసి చేసుకుందా అంటే మళ్ళీ అక్కడ మనం బద్వేల్ పోలీస్ స్టేషన్కి వెళ్తే కొన్నాళ్ళ క్రితం మొదటి పెళ్ళి పోయిన విడిపోయిన టైమ్స్లో మొదటి భర్త నుంచి 5 లక్షలు సెటిల్మెంట్గా తీసుకొని విడిపోయారట. ఆ భర్త మీద అంతకుముందు 498A కేసు పెట్టి అతన్ని పోలీస్ స్టేషన్కి ఇచ్చి కరెక్ట్గా పోలీసులు ఎఫ్ఐఆర్ చేయడానికన్నా ముందు రోజు వరకు ఈ టాటూ లేదట. ఆ కరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూడండి సార్ ఎంత ప్రేమించి నేను టాటూ వేసుకున్నాను, ఇంత చేశాను, నేను ఊరికే చేస్తాను అన్నట్టుగా అక్కడ చెప్పిందట అని వీళ్ళు చెప్తున్నారు, మొదటి భర్తకు సంబంధించిన వాళ్ళు. సో ఇలా అక్కడ పోలీస్ స్టేషన్లో ఆ కేసు తీసుకోవడం కోసం ఒక టాటూ ప్రత్యక్షమైంది. భవానీ అనే టాటూ ఆవిడ వేసుకొని అలా అక్కడ ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ ద్వారా ఇంకొకటి కూడా ఏంటంటే ఈవిడ ఫస్ట్లో హర్ష వీణా రెడ్డి అని పేరు పెట్టుకున్నట్టుగా చెప్తున్నారు. ఏది ఫేస్బుక్లో ఇలా అందరికీ పరిచయం అవుతూ ఉంటుందట. అలా పరిచయం అవుతున్నప్పుడు ఆ పరిచయం ప్రేమగా మారడం, ఆ ప్రేమగా మారిన తర్వాత ఆయన కూడా రెడ్డి అనుకోవడం, మొదటి భర్త కూడా రెడ్డే, ఆయన ఈవిడ కూడా రెడ్డి అనుకొని సేమ్ క్యాస్ట్ కదా పెద్ద ప్రాబ్లం ఉండదని అప్రోచ్ అవ్వడం. తర్వాత ఈయనకి ఈ విషయం తెలియడం సేమ్ క్యాస్ట్ కాదు, ఎస్సీ అంటే సేమ్ క్యాస్ట్ కాదు, షెడ్యూల్ క్యాస్ట్ అని ఆయనకు అర్థమైంది. సో తర్వాత ఆయన కొంచెం బ్యాకప్ అయిపోవడానికి ట్రై చేస్తే నువ్వు క్యాస్ట్ని చూసి ఇట్లా చేస్తున్నావు అని చెప్పి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కూడా నీ మీద పెడతానని చెప్పి ఏదో రకంగా నానా రకాల బెదిరింపులకు ఆయన గురి చేసి ఫైనల్గా 5 లక్షలు 20 లక్షల దగ్గర నుంచి మొదలు పెడితే 5 లక్షలకి సెటిల్మెంట్కి వచ్చారట. అప్పుడు కూడా స్టేషన్లో ఇది చూపించడంతో పాటు నేను ఆల్రెడీ ప్రెగ్నెంట్ వీడి వల్ల అని చెప్పిందట. ఇది ఆన్ రికార్డు బద్వేల్ పోలీస్ స్టేషన్లో ఉంది. అక్కడ ఎస్ఐని అడిగినా కూడా మీకు చెప్తారు ఆ రోజు ఉన్న ఎస్ఐ ఎవరైతే ఉన్నారో. అంటే ఏంటి, ప్రెగ్నెన్సీ ఉండి డబ్బులు అడగచ్చు అనే ఒక కాన్సెప్ట్లో ఈవిడ ఫస్ట్ విజయవంతమైంది. తర్వాత ఈ విజయవంతమైన అస్త్రాన్ని ప్రయోగించింది. నీకు ఇప్పుడు ఒక ఆడియో వినిపిస్తా. మామూలుగా ఒక ఇల్లిసిట్ ఎఫ్ఐఆర్లోనో లేకపోతే ఇలా ఒక ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలి అనుకున్న మహిళ ఏం చేస్తుంది, తొందరగా పెళ్లి చేసుకోవాలి మనం అనుకుంటుంది, అంతే కదా, ఇంకేమన్నా అనుకుంటుందా? అది అంతకు మించి ఏముంటుంది, లేకపోతే తీపించుకోవాలనుకుంటుంది, లేకపోతే ఉంచుకోవాలనుకుంటే తొందరగా పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఇక్కడ ఇది విను. నాకేమి ఇదేంటి నేను డబ్బుల కోసమో దేనికోసమో అయి ఉంటే 5 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది సార్. 5 సార్లు ప్రెగ్నెన్సీలో ఏదో ఒక ప్రెగ్నెన్సీ నుంచేసుకొని డబ్బులు అడిగేదాన్ని. కానీ ఈ నా కొడుకు అసలు తప్పు పోకూడదు, పక్కకు పోకూడదు వాడు. నాకేమి ప్రెగ్నెన్సీ ఉంచుకొని డబ్బులు అడిగేదాన్ని అంటే యాటిట్యూడ్ గమనించండి. ప్రెగ్నెన్సీ ఉంచుకొని డబ్బులు అడిగేదాన్ని. ప్రెగ్నెన్సీ ఉంచుకుంటే డబ్బులు అడగాలని అవి ఎక్కడైనా చెప్తారా? నాకు అర్థం కాదు. ప్రెగ్నెన్సీ ఉంచుకుంటే డబ్బులు అడగచ్చు అనే విషయం ఈవిడే బలంగా నమ్ముతున్న సిద్ధాంతం అనుకుంటా. నాకేమి ప్రెగ్నెన్సీ ఉంచుకొని డబ్బులు అడిగేదాన్ని, అప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి. సో మామూలు రిలేషన్లో అయితే కుదరదు. ఈ ప్రెగ్నెన్సీ అనే దాని వల్ల ఒక బలమైన లింక్ ఎస్టాబ్లిష్ చేస్తాం, దీనివల్ల మనం ఎంతో కొంత ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనేది ఆవిడ చెప్తాం. ప్రెగ్నెన్సీ ఉంచుకుంటే డబ్బులు అడిగేదాన్ని కదా, కానీ నేను అడగలేదు, ఏదో బయట ఇంకా ఏదో కలరించుకుంటాం. అంతేకాకుండా ఆయన కంట్రోల్లో పెట్టడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నా అని చెప్తుంది. వాడు వీడు అని మాట్లాడుతుంది. వాడు నా కొడుకు పిల్ల చేష్టలు చేస్తుంటాడు, వాడిని కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది. సో చాలా క్లియర్ కట్గా ఇక్కడ మనకేమర్థం అవుతుందంటే ఈవిడ గతంలో ఇదే ప్రెగ్నెన్సీ మొదటి భర్తతో విడిపోవడానికి వాడిన అస్త్రం. మరి అప్పుడు ఆ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు బిడ్డేడి అంటే అప్పుడు ఆల్రెడీ అబార్షన్ చేయించారా లేదు, అసలు ప్రెగ్నెన్సీ లేదా? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, డ్రామానా లేకపోతే నిజమా? సో ఇప్పుడు ఒకవేళ డ్రామా అయితే ఓకే, డ్రామా ఎందుకు ఆడుతుంది? క్లియర్ కట్, ఆయన ఒక ఎమ్మెల్యే పవర్లో ఉన్నాడు, అదొక కిక్కు. ఫస్ట్ పవర్లో ఉన్న మనిషి నా చుట్టూ తిరుగుతున్నాడు అనేది, తర్వాత అతను మన చెప్పు చేతల్లో ఉంటే మనకు ఆ కిక్కే గ్రిప్పే వేరు ఈ నియోజకవర్గం మీద. కాబట్టి ఏదో నార్మల్ రిలేషనే కాకుండా ఇంకా బలమైన బాండింగ్ ఉండడానికి ఇలా. ఇంకొకటి ఈ 5 ప్రెగ్నెన్సీలకు సంబంధించి ఆవిడేవో బిల్లులు చూపిస్తుంది. ఎక్కడ కూడా మెడికల్ ప్రొసీజర్ జరగల.
ఓకే, ఎవరైనా సరే నిజంగా అబార్షన్ పిల్స్ వాడిన వాళ్ళు ఫోటోలు తీసి పెట్టుకుంటారా, బిల్లులు పెట్టుకుంటారా, లేదు సాక్ష్యాలు కావాలనుకున్న వాళ్ళు పెట్టుకుంటారా? సో బేసికల్లీ ఏంటంటే నువ్వు కొనుక్కోవచ్చు, బిల్స్ చూపించవచ్చు, వాడు ఉండకపోవచ్చు కదా. అవును, బిల్లు కొనడం నువ్వు కూడా కొనవచ్చు, నువ్వు కూడా పోయి ప్రెగ్నెన్సీ బిల్లు కొనుక్కోవచ్చు, ఎవడైనా కొనవచ్చు. పోయి కొనుక్కొని వాటి ఫోటోలు తీసుకొని ఇదిగో ఒక బిల్లు వాళ్ళకి పంపిస్తావు. ఒక రకమైన ఎమోషనల్ ట్రామాలోకి వెళ్ళిపోతారు అవతల వాడు, అమ్మో నిజంగా జరిగింది అని చెప్పి. సో ఇక్కడ మనం ఈ ఎంటైర్ ఎపిసోడ్లో అసలు అరవ శ్రీధర్ మీద కేసు మరి నిలబడిద్ది అంట. నాకు తెలిసి నిలబడదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కడైనా సరే ఒక్క ఎవిడెన్స్ ఆవిడ ప్రొడ్యూస్ చేయాలి. ఏంటి, అరవ శ్రీధర్ ఈవిడికి పెట్టిన మెసేజెస్ కావచ్చు, కాల్స్ కావచ్చు, వాటిల్లో ఆయన ఈవిడితోటి డిస్కస్ చేస్తుండాలి. ప్లీజ్ తీపించుకోవాలి, లేకపోతే మనకి పరువు పోద్ది, మనం అన్యాయం అయిపోతాం ఇక్కడ, నీకు కూడా రేపు ఇబ్బంది అవుతుంది, అందరూ అట్లాంటి కొడుకు ఇట్లాంటి కొడుకు అంటారు, కాబట్టి దయచేసి తీపించుకో అని ఆయన మెసేజ్ అయినా కాల్ రికార్డ్ అయినా ఒక్కటైనా ఉండాలి. లేదు హాస్పిటల్కి ఈయన తీసుకెళ్ళినా, ఏదో ఒకటి ఉండాలి, హాస్పిటల్కి ఈయన తీసుకెళ్ళినా, కనీసం ఆ బిల్లులకి డబ్బులు ఈయన కట్టిన, ఏదైనా సరే ఇటువంటి ఒక్క రికార్డ్ అయినా ఉండాలి. ఏమీ లేదు, ఒకటి కూడా లేదు. ఎందుకు, సరే లేదు కదా అంటే అన్నీ రికార్డ్ చేసి పెట్టుకుంటామా మేము అని అనవచ్చు. మిగతా వాళ్ళు ఆ మాట అనొచ్చు, నువ్వు ఆ మాట లేవు. ఎందుకంటే నువ్వు అన్ని రికార్డ్ చేస్తున్నా, ఆల్రెడీ అన్నీ ఉన్నాయి, ప్రతిదీ రికార్డ్ చేస్తున్నా, నీకు అన్ని రొమాంటిక్ కాల్సే దొరుకుతున్నాయి తప్ప ఒక్క ఈ కాల్ నువ్వు ఏదైతే నెపం ఆయన మీద వేసావో దానికి సంబంధించిన సాక్ష్యం లేదు. రొమాంటిక్ డ్యూయట్లు పాటలు ఉన్నాయి తప్ప దీనికి సంబంధించిన సాక్ష్యం ఒకటి లేదు. దాన్ని అప్పుడు ఎలా చూస్తాం? చాలా క్లియర్ కట్గా అన్ని రికార్డ్ చేసి నీకు ఇది రికార్డ్ చేయడం తెలియలేదా? అంతే కదా, ఇన్ని చేసావు, ఒకటి కాదు. సో ఇది మరి చాలా మోటివ్ అయితే క్లియర్ కట్గా నాకు అలా అనిపిస్తుంది. మరి 88 అనేది తీవ్రత అంటే ఒకవేళ కనుక 3వ నెలలో కనుక తీపిస్తే ఒక శిక్ష, 6వ నెలలో తీపిస్తే ఒక శిక్ష, 7వ నెలలో తీపిస్తే ఒక శిక్ష, ఇలా శిక్షలు పెరుగుతూ పోతాయి. 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు రకరకాల జైలు శిక్షలు ఉంటాయి దీనికి సంబంధించి. లేకపోతే ఇంకా తక్కువ అయితే ఫైన్తో పోతుంది. ఏది 3 నెలల కన్నా తక్కువదైతే జనరల్గా ఫైన్లు వాటిలోనే పోతుంది. నాకు తెలిసి వీటిలో ఇప్పటిదాకా ఈ సెక్షన్ 88 మొగుళ్ళు పెళ్ళాల మీద పెట్టిన సెక్షన్ ఇది. అంటే నాకు ఇష్టం లేకుండా ఈవెన్ వెళ్ళిపోయి బలవంతంగా తీపిచ్చేసుకుంది అని మొగుళ్ళు పెట్టిన కేసు. అటువంటి వాటిల్లో కూడా కోర్టులు వాళ్ళని శిక్షించాల, ఆడవాళ్ళని శిక్షించాల. సరే అది ఆవిడ డెసిషన్ అని చెప్పి చేశారు. ఇక్కడ 2 కాంట్రాస్టింగ్ యాక్ట్స్ ఉన్నాయి మనకి, ఒకటి BNS 88, ఇంకోటి MTP యాక్ట్ అని ఉంటుంది. సో ఈ 2 కొంచెం జాగ్రత్తగా చూసి వెళ్ళాల్సిన పరిస్థితి అనమాట. నిజంగా శిక్ష ఇవ్వాలి అనుకుంటే అది వేరే రకం, కానీ జస్ట్ మన జడ్జిమెంట్లు అంతా కూడా చాలా న్యాయం సైడ్లోనే వెళ్తే దీంట్లో ఏంటంటే ఎవరికి శిక్షలు వేయలే ఇప్పటిదాకా. దీంట్లో ఎక్విట్ అయిన వాళ్ళే ఉన్నారు అంతా ఈ BNS 88లో. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే అది BNS 88 కాకుండా నేను 69 పెట్టిస్తాను అంటే ఏంటి, ఫాల్స్ మ్యారేజ్ ప్రామిస్ ఇది పెట్టిస్తానని చెప్పి ఆజాద్ గారు అంటున్నారు. అది ఎందుకు పెట్టరు అనడానికి సాక్ష్యం ఏంటంటే ఆవిడకి ఆల్రెడీ పెళ్ళయింది. పెళ్ళైన మహిళకి ఇంకొకరు నన్ను పెళ్లి చేసుకుంటా అంటే నువ్వు నమ్మడం అంటే అంతకన్నా వివేకం ఇంకోటి లేదు. ఎవరిని మోసం చేస్తున్నావు? రైట్ అన్న. సో ఇది శేఖర్ భాష అనాలిసిస్. మీరేమనుకుంటున్నారు మరి, హర్షవీణ కరెక్టా లేకపోతే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కరెక్టా? మస్తుగా కామెంట్ చేయండి మీ ఒపీనియన్. చూస్తూనే ఉండండి మన టీవీ.